అయ్యో బాబోయ్, నీతో పాటు నన్ను కూడా తిప్పేస్తున్నావు కదమ్మా రాట్నం. ఎట్టు కుడికాలు ఎడంకాలు కూడా మందే కదా. అన్ని మనయే అయినా కుడి ఎడమ తేడా ఉంటాయి. తంగేడు బిళ్ళల ఎగిరి కాలెట్టి. ఏంటిది బావ అడావుడి కాలెట్టమంటావు? ఇవాళ ఎలాగైనా సరే నా కూతురు నేను ఇంట్లో కాలెట్టించి చేస్తున్నాను కోడలుగా. ఏంటన్నయ్యా నీ పిచ్చి? ఆడికి పెళ్ళైపోయిందిగా. ఒక రోజు ముఖం కడుక్కున్నాం కదా అని ఇంకా బతుకంతా మానేస్తావా? రోజు కడుక్కుంటాం, కాకపోతే బ్రష్లు మారుస్తాం. అంటే ఏంటి? ఎమోషన్ రప్పించకండి. నా కత్తికి బావ పేకైనా ఒకటే, చెల్లి పేకైనా ఒకటే. ఏడిసే మగాన్ని వెంటనే నరుకుతాను. ఎసపు నవ్వుని అసలు నమ్మ నాలుగు కోసేస్తాను. వచ్చిన కోడల్ని బయటికి ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి. మీకు నచ్చిన కోడల్ని లోపలికి ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను. సూపుల ముహూర్తం పెట్టాం. సూపులు ముహూర్తం ఏంటి బావా? ఏంటంటే ఈ రాకాలంలో మా అమ్మాయి ఎడం కంటితో మీ అబ్బాయి కుడి కంటిలోకి చూస్తే దాని బొమ్మడి గుండెల్లోకి దిగిపోద్దని బొండుమూతి శిలక సీటీ తీసింది. తేడా వస్తే దాని వంశాన్ని మొత్తం వండుకు తినేస్తాను. సృష్టిలో శిలక అనేది ఉండదు. వచ్చాడు మళ్ళీ పెళ్లి కొడుకు. గిలకెచ్చుకెళ్ళి తల్లి, నువ్వు చూసే సూపుల కాడు పొట్ట కరుసుకున్న కోతి పిల్లలాగా అయిపోవాలి. బంతేట ఆపు లవ్వాట చూడు. పదండి లోపలికెళ్ళి చూద్దాం దృశ్యం. సూపులకి దిష్టి తగ్గులు. హలో మల్లెల్లో హాయ్ చూసేసుకున్నారు. అరే సూపులు కలిసిపోయింది. ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను. ఓకే చూసేవా, అమ్మాయి చూసాక నాకు మారిపోయింది. ఏమిటి ఏమిటి చూపు చూపు. అమ్మో గుచ్చుకుంది. అల్లుడు వెళ్ళిపోయి కూడా గిలగచ్చగలితే గిలగలాడిపోతుంది. బావ వెళ్ళిపోయి కూడా నువ్వు చూసింది ఏంటా? గుచ్చుకుంది గుచ్చుకుంది. వదలట్లేదు వదలట్లేదు. వదిలిస్తాను రా. కంకమైపోయింది. అయ్య బాబోయ్ మాలతి, ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటామేమో. హాయ్ మాలతి. హాయ్ బాలు. ఇఫ్ యు డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చేసే డబ్బులు కదా. నా మీద నీకున్న ఒపీనియన్ అంటే తెలుసుకుందామని. హలో సార్, సైకిల్ మీదేనా? యారా నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనపడుతున్నా. సారీ సార్, రోజు సైకిల్ దొరికితే ఇంత లావేలా ఉంటారు. థ్యాంక్ యూ సార్. డూ యు నో మాలతి, నేను అసలు ఇప్పుడు బైక్ మీద కాల్ కింద పెట్టను. ఈ బండి మంద డ్రాప్ చేయనా? నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. మాలతి ఈ బండి నాదిరా. చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకో బామా. దా 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 దా. ముక్కు సంతుంటే బింది నిండిపోతుంది కదా. ఎందుకనా ఆపేసినావు? బింది నిండితే నా కొంప ములిగది. ఇప్పుడు ఏటైపోయినదని కసురుకుంటున్నావేటి? నేను రావడం ఆలస్యం అయితే నువ్వు షకీలా అయిపోయేదానివి. పో లోపలికి. అలాగేనే బిందొట్టుకురా. ఏడో ఇతగాడు మాలో. ఏంట్రా చూస్తున్నారు? బిందె తల్తల్లాడుతుంటేను. ఆహా, మీరు పక్కింటి వాళ్ళ బిందులు చూడండి, మీ గంగాళాలు ఎవడో అట్టుకుపోతాడు. చీమ 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 చీమ. హలో మాస్టరు. హలో. వాట్ ఎ నైస్ సర్ప్రైజ్. ఇవాళ మీ క్లబ్ లో అన్ని జోక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి నువ్వు అక్కడ కనపడలేదే? మీ కళ్ళు నా కోసం వెతుకుతున్నాయో లేదో చూద్దామని. కారు సరిగ్గా నడపండి, లేకపోతే ప్రమాదం. అవును, అమ్మాయి రోడ్డు ఒక్కలంటివే. ఎన్ని వంపులుంటే అంత ప్రమాదం. నాతో మీరు ఏం మాట్లాడినా దాంట్లో అండర్ కరెంట్ రొమాన్స్ ఉండి తీరాల్సిందేనంటారా మాస్టారు? మరి భాగవతం భగవద్గీత గురించి తెలుసుకునే వయసు అనేది. అమృత, నువ్వు ఒక 40 ఏళ్ళు ముందుగాను లేక నేను ఆలస్యంగా పుట్టి ఉంటేనో ఎంత బాగుండేది అనిపిస్తుంది.
ఎందుకో? నా జీవితంలో ఇంతకాలం నిన్ను మిస్ అయ్యాను కాబట్టి. అమృత, మన పెళ్లి సంగతి ఏం చేశాం? ఎవరికైనా చిన్నప్పుడే పెళ్ళైతే తల్లిదండ్రులు ఆనందిస్తారట, వయసులో పెళ్ళైతే భార్యాభర్తలు ఆనందిస్తారట. కానీ ఆలస్యంగా పెళ్ళైతే ఆనందిస్తారట మాస్టారు. నిన్ను పెళ్లి చేసుకుంటే పక్కింటి వాడు కాక నేనే ఆనందిస్తానని గ్యారంటీగా హామీ ఇస్తాను. జూజేనా? కారాపండి, అదే మా హాస్టల్. వస్తారా? అమృత, ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు గర్భిణీ రోజుకి జాగ్రత్త తీసుకుని భార్యనే ఉంటారు. ఏమంటారు? తల్లి అంటారు. మీరు పవిత్ర పాపే. ఓకే బాయ్. మళ్ళీ దర్శనం నెక్స్ట్ జోక్స్ క్లబ్ మీటింగ్ లో. బాయ్ బాయ్. కమ్ ఆన్, సిట్ డౌన్. ఆర్డర్ సార్. నీకేం కావాలో నువ్వే ఆర్డర్ ఇచ్చుకో. ఎవరో టేబుల్ మీద కూర్చున్నట్లే. మన టేబులే, నేనే ఆర్డర్ ఇచ్చాను. ఏమిటి ఇవన్నీ స్నాక్సా? మీ ఇంట్లో రోజు ఇవన్నీ చేస్తారా? కానీ మా ఇంట్లో వాళ్ళెవరు నీలాగా రాత్రంతా నా బెడ్ మీద కూర్చొని సూర్యోదయం కోసం ఎదురు చూడరుగా. ఏమిటి? ఏమైంది? నన్ను అవమానం చేయకండి. అసలు మా జీవితాలు నీటి బుడగలు, ఎండుటాకులు. అబ్బా, తప్పైపోయింది. తిను. ఎంతైంది? 130 రూపాయలు. అంటే 520 పావలాలే. పావలాలా? పావలా అంటే నీకు ఇష్టమా? అదే లేదండి. పద. ఉచ్చాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భయతాం కల్ప వృక్షాయ నమతాం కం. మీరు తింటారేమిటండి? ఎవరిలాగా బాగుందో లేదో చూస్తున్నానే. ఛీ, రథవ కక్కుర్తి మీరును. జయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భయతాం కల్ప. ఇతనేనండి చంద్రశేఖరం అంటే. అఖిలాండేశ్వరి గారు, చిరంజీవ. ఓంకారేశ్వరరావు గారు, సుఖీ భవ. ఆది దంపతులు. చక్కగా నామాలు పెట్టి చేతికి శంకు చక్రం ఇస్తే అచ్చు వెంకటేశ్వర స్వామిలా ఉంటాడు కదండి. బాలమురుగన్, పెరియాల్వార్, పెరియాల్వార్, బాలమురుగన్, ఇద్దరు దేవుళ్ళు మన మేడ మీద వెలుస్తున్నారే. నిజం. చూడు నాయనా, మీకు మడి ఆచారాలన్నీ పూజలు పునస్కారాలు ఉన్నాయని బాలమురుగన్ చెప్పాడు. చాలా సంతోషం. ఇంకా దేవుడు పటాలు అవి కావాలంటే కిందకొచ్చి తీసుకువెళ్ళండి. ఏనాయనా? అలాగేనండి. ఆర్తిస్తాను, రండి. పదండి. పైన గది చూపించి తీసుకొస్తానులేండి. నాకు మడి ఆచారమా? పూజలు పునస్కారాలా? రేయ్, ఇంకా దేవుడి పేరుతో ఎన్ని అబద్ధాలు చెప్పావురా? ఇవి అబద్ధాలు కాదు దోస్త్, ఆపద్ధర్మాలు. నీకు మడి ఆచారం అనగానే ఇల్లు అద్దెకిచ్చింది, పూజా పునస్కారాలని చెప్పగానే అద్దె సగానికి సగం తగ్గించింది. చూసావా విభూది మహిమ? ఇంతవరకు చెప్పింది చాలు, ఇక నోరు వెప్పకు. ముందు వెళ్ళి మన సామాన్లు పట్రా, వెళ్ళు. అలాగే దోస్త్, నేను ఇక నోరే విప్పను. ఆవాజ్ మైనే దూంగా, ఆవాజ్. ఝన్ ఝన్ ఝన్